శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. అష్టావక్ర గీత, అష్టావక్ర మహాముని చెప్పినటువంటి ఆత్మజ్ఞాన బోధ వింటున్నాము. ఇది జనక మహర్షికి, అంటే జనక మహారాజుకి అష్టావక్ర మహాముని చెప్పినటువంటి ఆత్మజ్ఞాన బోధ. ఇప్పటి వరకు 14 శ్లోకములు చెప్పుకోవటం జరిగింది. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క భాగంగా చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు 14 భాగాలు, 14 శ్లోకములు చెప్పుకోవటం జరిగింది. ఇది 15వ శ్లోకము. అష్టావక్ర మహాముని జనక మహారాజుకి చెబుతున్నారు. నిస్సంగో నిష్క్రియోసి త్వం స్వప్రకాశో నిరంజనః అయమేవ హితే బంధః సమాధిమనుతిష్టసి. ఇది 15వ శ్లోకం. నిస్సంగో, నీకు ఎటువంటి సంగమము లేదు, అంటే దేనితోనూ నువ్వు అతుక్కుపోయలేవు, ఏది నిన్ను బంధించలేదు, నువ్వు ఎటువంటి బంధము లేని విశాలమైనటువంటి ప్రశాంత ఆకాశ స్థితి వలె ఉన్నావు. ఇక్కడ నిస్సంగము అంటే అది. ఈ నిస్సంగము అనేది మనం అర్థం చేసుకునేటప్పుడు ఒకసారి అంటే అర్థం అవడానికి, ఆకాశంలో మేఘాలు కదులుతున్నాయి. మేఘాలు కదులుతూ వెళ్తా ఉంటాయి, కానీ ఆకాశాన్ని ఏది అంటుకోదు. మనం ఆకాశంలో తిరుగుతాం, విమానాలు ఎగురుతూ ఉంటాయి, రాకెట్లు ఎగురుతూ ఉంటాయి, అనేక గ్రహాలు గోళాలు ఆకాశంలోనే ఉన్నాయి. మనం కూడా ఆకాశం అంటే మన చుట్టూ ఉన్న ఖాళీ కూడా ఆకాశమే, ఖాళీ అంతా ఆకాశమే, మనం అందులోనే తిరుగుతూ ఉంటాం. ఎంత సృష్టి ఆకాశములో ఉన్నా ఆకాశము దేన్ని అంటుకోలేదు, ఆకాశం ఆకాశంలానే ఉంది. నిస్సంగత్వము అంటేది, నువ్వు నాకేదో బంధాలున్నాయి, బాధలున్నాయి, దుఃఖాలున్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని అనుకుంటున్నట్టున్నావు. కాదు, నువ్వు నిస్సంగుడవు, నీకు ఎటువంటి సంగమము లేదు. నువ్వు ఆకాశ స్వరూపం వలె అనంత ఆత్మశక్తితో, అనంత ఆత్మశక్తిగా నిస్సంగుడుగా ఉన్నావు. నిష్క్రియోసి, నువ్వు ఎటువంటి క్రియలు నీకు లేవు. మనం సహజంగా నేను కర్తను, ఇది నేను చేయాలి, అది నేను చేయాలి, ఇది చేయాలి, నేను చేయకపోతే అవ్వదు, ఇవన్నీ అనుకుంటూ తిరుగుతూ ఉంటాం. చూడండి, క్రియలు అంటే కర్మలు, పనులు, ఇవన్నీ చేసుకుంటాం. ఎందుకు చేస్తాం? ఇవన్నీ నేను చేయకపోతే అవ్వవు, నేను కర్తను అన్న భావం. ఈ శరీరం నాది, ఇప్పుడు దీన్ని రక్షించుకోవాలి, ఈ కుటుంబం నాది, ఈ కుటుంబాన్ని రక్షించుకోవాలి, ఇవన్నీ నేను చేయాలి అనేటువంటి ఒక కర్తృత్వ భావము కర్మలను అంటే క్రియలను చేయించేలా ప్రేరేపించి కదుపుతూ ఉంటుంది. కానీ నువ్వు నిజంగా ఎవరు అంటే నిష్క్రియోసి, నీకు అసలు ఎటువంటి క్రియలు లేవు. మళ్ళీ ఇదేంటి ఎటువంటి క్రియలు లేవు అంటే, ఇందాక నిస్సంగం అన్నప్పుడు ఆకాశ స్థితిని ఎలా పోల్చుకున్నాము, ఆకాశాన్ని ఇది అంటుకోవటంలా, సృష్టి మొత్తం ఆకాశంలోనే ఉంది మనతో సహా, మొత్తం మన కదలికలన్నీ ఆకాశంలోనే ఉన్నాయి, కానీ ఆకాశాన్ని అంటుకున్నది ఏది లేదు. ఆకాశం దేనితోనూ బంధం పెట్టుకొని లేదు, అంటుకొని లేదు. అలాగే ఆకాశానికి ఏమైనా క్రియ ఉందా? ఇక్కడ ఎటువంటి క్రియ అయినా ఉందా? నువ్వు నిష్క్రియోసి, నీకు ఎటువంటి క్రియ కూడా లేదు, కర్మ కూడా లేదు. నువ్వు కర్తను, నేను ఇవన్నీ నేను చేయకపోతే ఏమైపోతాయో అనేటువంటి భావాల్లో అసలు లేవు. నువ్వు నిష్క్రియోసి, నీకు ఎటువంటి క్రియ లేదు. త్వం, నీవు స్వప్రకాశో, నువ్వు స్వప్రకాశుడు, అంటే నీ అంతట నువ్వు ప్రకాశిస్తున్నావు, నీ అంతట నువ్వు ఉన్నావు. నువ్వు నేనేదో పుట్టాను, చనిపోతాను, ఈ శరీరం నేను, నాకు జనన మరణాలు ఉన్నాయి, మరణంతో నేను ఉండను, నన్ను ఎవరో పుట్టించారు, ఇక్కడికి వచ్చాను, నన్ను పరిపాలించేవాళ్ళు పైన ఎవరో దేవుళ్ళు దేవతలు ఉన్నారు, లోకాలు ఉన్నాయి, ఇలా భావించుకుంటున్నావా? కాదు. త్వం స్వప్రకాశో, నువ్వు స్వయం ప్రకాశుడు, అంటే నువ్వు ఎప్పుడూ శాశ్వతముగా ఉన్నవాడివి, నీ అంతట నువ్వే ఉన్నావు, స్వతంత్రుడివి. ఎవరో నిన్ను ఇక్కడ పుట్టించలేదు, ఎవరో నిన్ను చంపలేరు. నువ్వు జీవించటానికి, నువ్వు ఉండటానికి నీ స్వప్రకాశమే కారణం. అంటే ఆత్మస్వరూప వర్ణన. మనం ఆత్మస్వరూపులమని చెబుతున్నారు.
నీకు ఏ దేవుడు ఏ దేవత ఆధారం కాదు, నువ్వు ఎవరి వలన పుట్టలేదు, అసలు నిన్నెవరు పరిపాలించట్లేదు. స్వప్రకాశో. ఇప్పుడు సూర్యుడు వెలుగుంది. సూర్యుడు ఏంటి? స్వయం ప్రకాశం. స్వయం ప్రకాశం అంటే ఉదాహరణ సూర్యుడు. ఎవరో మనం ఆ సూర్యుడిని వెలిగించలేదు అక్కడ. అలాగే నువ్వు కూడా స్వయం ప్రకాశుడివి. నిన్నెవరు పుట్టించినోళ్ళు లేరు, తయారు చేసినోళ్ళు లేరు, నిన్ను మరణింపజేసేవాళ్ళు లేరు, నీకు అసలు జనన మరణాలు లేవు, నీకు కారకులు ఎవరు లేరు. నువ్వు స్వయం ప్రకాశక ఆత్మవి, అనంత శక్తివి. నువ్వు నిరంజన. నువ్వు ఎటువంటి కల్మషములు మలినములు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి శుద్ధ సత్వ స్వరూప సంతోష స్వరూపుడివి, సుఖస్వరూపుడివి. నీకే బాధలు లేవు, నీకే మలినాలు లేవు, నీకే దోషాలు లేవు, నీకే దుఃఖాలు లేవు. నువ్వెప్పుడు హాయిగా సాత్వికంగా ఉన్నావు. ఇప్పుడు ఇవన్నీ మీరు గమనించండి, ఆకాశతత్వానికి సరిపోతాయి. అంటే ఆత్మశక్తి ఏమిటి? మనం చెప్పుకుంటున్న ఆత్మశక్తి ఏమిటి అంటే, ఇక్కడ మహిమలు ఉండవు, మాయలు ఉండవు, అన్నీ కూడా జ్ఞానం ఇక్కడ ఉన్న వాటితో ఆధారంగా చెప్పబడుతుంది అని చాలాసార్లు చెప్పాను, ప్రతి శీర్షికలోనూ చెప్పాను. ఇక్కడ ఉన్న స్థితి ఏంటి? నిస్సంగ స్థితి ఏంటి? ఆకాశతత్వానికి సరిపోదు చూడండి. నిష్క్రియోసి, క్రియలేని స్థితి ఏంటి? ఆకాశతత్వానికి సరిపోదు చూడండి. స్వప్రకాశో, ఆకాశతత్వం దానంతటా ఉందంటే. నిరంజన, ఏ కల్మషం లేదు, ఏ మలినం లేదు. ఎంత సృష్టి ఆకాశంలో ఉందో చూడండి, ఎంత సృష్టి ఉంది. అయితే ఆకాశం అనేది మనకు అనుభవం లేకపోవడం చేత దేహభ్రాంతిలో ఈ శరీరమే నేను అనుకుని బ్రతుకుతున్నటువంటి మనం, శరీరం నేనని భావన వలన అసలు ఆకాశాన్ని ఏమీ లేదనుకొని, ఖాళీ అనుకొని వదిలేసి అసలు పట్టించుకోకుండా తిరుగుతున్నాం. కానీ ఆ ఆకాశతత్వమే అనంత ఆత్మశక్తి. శక్తి భిన్నంగా ఎక్కడ లేదు, శక్తి నీకు కనపడతానే ఉంది. ఎలా కనపడుతుంది? ఆకాశము వలె. మనం దాన్ని గుర్తించట్లేదు. మనం అక్కడ తర్వాత నుంచి గుర్తిస్తున్నాం, వాయువుని గుర్తిస్తున్నాం, ఎందుకంటే అందులో స్పర్శ ఉంది. తేజస్సును గుర్తిస్తున్నాం, ఎందుకంటే అందులో వెలుగు ఉంది. నీటిని గుర్తిస్తున్నాం, ఎందుకంటే అందులో ద్రవత్వం ఉంది, తాగటం, వాడుకుంటాం, ఉపయోగించుకుంటాం. పదార్థతత్వానికి వచ్చింది. భూమిని గుర్తిస్తున్నాం, అంటే పంచభూత స్థితులు చెప్పాను మీకు. భూమి మీద మనం బ్రతుకుతున్నాం, భూమి నుంచి వచ్చినటువంటి పంటలే, ఆహార ధాన్యాలే మనం తిని బతుకుతున్నాం. ఈ 4 గుర్తిస్తాం. ఈ 4కి సంబంధించినటువంటి అన్నింటినీ ఎక్కడున్నా గుర్తిస్తాం, ఎందులో ఉన్నా గుర్తిస్తాం, ఏ రూపంలో ఉన్నా గుర్తిస్తాం. కానీ ఈ 4 అనంత ఆత్మశక్తి యొక్క లక్షణములు మాత్రమే. దాని అసలు సిసలైన లక్షణము ఆకాశతత్వము. శక్తి, అది శక్తి లక్షణాలు. ఆ శక్తి మొత్తం సర్వవ్యాపకముగా ఒక్కటే ఉన్నది, ఏకముగానే ఉన్నది, విభిన్నముగా లేదు. సృష్టిలో కనపడుతున్నట్టుగా అనేక జీవరాశులు భిన్న భిన్నముగా ఉన్నట్లుగా శక్తి లేదు. అది ఏకమైనటువంటి సర్వవ్యాపక స్థితి. ఈ భిన్నత్వం అంతా దానిలోనే, దానితోనే, ఏకత్వములోనే, ఏకముగానే ఉన్నది. దీనిని అర్థం చేసుకోవడమే జ్ఞానము. ఇది కేవలం అర్థం చేసుకోవడం. ఇక్కడ ఇంకేం అర్థం చేసుకోవడం తప్ప సాధనలే ఉండవు దీనికి. జ్ఞానాన్ని ఏం చేస్తారు మీరు? ఇప్పుడు స్కూల్కి వెళ్ళాడండి ఒక పిల్లడు, చదువుకోవటానికి స్కూల్కి వెళ్ళాడు. చదువుకోవటానికి స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లోడు మాస్టారు చెప్పే పాఠాన్ని అర్థం చేసుకొని, సందేహాలుంటే తిరిగి మళ్ళీ అడిగి తెలుసుకొని, అర్థమయ్యే వరకు అర్థం చేసుకుంటూ సందేహాలు అడుగుతూ, తర్వాత అర్థమైన విషయాన్ని తనలో ఇమిడిపోయి అది తనకు వచ్చేంత వరకు చదువుకోవటమే తప్ప ఇంకా ఆ పిల్లోడు చేసేది ఏంటి? ధ్యానం చేస్తే వస్తుందా? దేవుణ్ణి పూజిస్తే వస్తుందా? లేదా ఏ రకమైనటువంటి తాళ్ళు కట్టుకుంటే వస్తుందా? తాయెత్తులు కట్టుకుంటే వస్తుందా? జ్యోతిష్యాలు చెప్పుకుంటే వస్తుందా? వాస్తులు సరి చేస్తే వస్తుందా? అసలు జ్ఞానం ఎలా వస్తుంది చెప్పండి? నేను వీళ్ళని ఎవరిని విమర్శించట్లా, మళ్ళీ చక్కగా అర్థం చేసుకోండి. ఆత్మతత్వము అనే స్థాయిని అర్థం చేసుకోండి. ఏం చేస్తే వస్తుందో ప్రాక్టికల్గా అది జ్ఞానం. చదువు, అది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అది స్పష్టంగా చెబుతున్నారు. నేను సృష్టించింది కాదు, నేనేం దాన్ని నేను కొత్తగా పుట్టించి చెబుతున్నదే కాదు. అష్టావక్ర మహాముని ఏనాడో
ఎప్పుడో మహాభారత కాలం, ఆ మహాభారతానికి ముందు కాలమో వెనక కాలం ఇంచుమించు ఆ దగ్గరలో తగులుతుంది. అప్పుడు చెప్పినటువంటి విషయం. పోనీ ఆయన అప్పుడు చెప్పారు మహాభారతం అంటే ఏదో ఈ మధ్య కాలంలో 5000 సుమారుగా 5100 సంవత్సరాలు లేదా 5150 అలా వచ్చి ఉండొచ్చు. అంటే పోనీ ఆయనే చెప్పారంటే దీనికంటే ముందు త్రేతాయుగంలో రామచంద్రుడికి యోగ వాసిష్టాన్ని చెప్పారు వశిష్ఠ మహర్షి. అది 35,000 సంవత్సరాలు దాటి వెళ్ళిపోద్ది. పోనీ ఆయనే అక్కడికి చెప్పి ఆగారా? అక్కడి నుంచి వచ్చిందా ఇది? ఏంటి సంపూర్ణ ఆత్మజ్ఞానం, ఒక దేవుడు కానీ ఒక సాధనలు కానీ దైవ విధానాలు కానీ సృష్టి కానీ ఏమి లేవు అక్కడ. మనం ఇప్పుడు సృష్టించుకున్న ఈ కోటాను కోట్ల దేవుళ్ళ గురించి మన ఆచార సాంప్రదాయాల గురించి ఆత్మజ్ఞానం ఎక్కడ చెప్పబడతలేదు. ఆత్మజ్ఞానం అర్థం కాని వాళ్ళకి, అనంత ఆత్మశక్తి అర్థం కాని వాళ్ళకి కిందకి తీసుకొచ్చే శక్తిని మనుషులకు అర్థమయ్యేలా బొమ్మల రూపంలో తయారు చేశారు. బోల్డ్ సార్లు చెప్పాను. ఆచార సాంప్రదాయాలు మనుషులు పెట్టారు. ఇంకా అక్కడ అనేకం సృష్టించబడినాయి. అవన్నీ సృష్టి, మానవ సృష్టి. అంతే, అది మానవ సృష్టి అలా సాగుతుంది. పోనీ ఆ వెనక 35,000 సంవత్సరాలు, త్రేతాయుగం ఎప్పుడు 35,000 సంవత్సరాల కాలం లోదా? పోనీ అప్పుడు చెప్పబడింది ఆత్మజ్ఞానం అంటే కాదు. దాని వెనక్కి వెళ్తే అసలు వేదాల కాలమే తెలియదు. లక్షల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల తెలియదు. వాటిల్లోంచి వచ్చింది ఆత్మజ్ఞానం. అక్కడి నుంచి చెప్పబడుతుంది. ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి, అసలు ఎప్పుడు చెప్పబడినాయో కూడా తెలియదు. కాల ప్రమాణమే లేదు. ఏదైనా కొన్ని చోట్ల మునులు ఋషులు ఉన్నప్పుడు ఆ మునులు ఋషుల యొక్క జీవిత కాలాన్ని బట్టి కాల ప్రమాణం తీసుకోవాల్సి వస్తుంది. అది కూడా దొరికితే. అంటే అసలు ఇది అనాదిగా లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మొట్టమొదట చెప్పబడింది ఆత్మజ్ఞానమే. ఏంటి ఆత్మజ్ఞానము? ఉన్నదంత శక్తిమయం. నువ్వు కూడా శక్తి, నీకు తెలుసు నీలో ప్రాణశక్తి ఉందని. ఆ మొట్టమొదట చెప్పబడినటువంటి అంటే కనుగొనబడినటువంటి ఒక మనిషి తనలోనే తాను తన లోపలకు వెళ్ళి తపస్సు చేసి, తపస్సు అంటే ఏంటి? ఏం లేదు, తపించటం. నా మూలం ఏంటని, నేను శరీరంగా ఉన్నాను, లోపల మనసుగా ఉన్నాను, ఇదంతా కదిలిపోతుంది, మూలం ఏంటి అని శరీరాన్ని మనసుని కూడా ఆపేస్తే ఈ రెండిటిని నడుపుతున్న ప్రాణశక్తి దర్శనమైంది, అనుభవం అయింది. ఆ అనుభవం ఎలా ఉంది అంటే అనంత ఆత్మతత్వంగా ఉంది. అందుకని ఆత్మ అని పేరు పెట్టాడు. అనుభవం కలగనంత వరకు, తనలో ఉన్న తన ప్రాణశక్తి తనకు అనుభవం కలగనంత వరకు అది ఎలా ఉందంటే నేను దేహం అన్న భావనలో పరిమితంగా ఉంది. అందుకని పరిమిత భావనలో ఉన్న జీవులు ప్రాణశక్తి అని పిలిచారు. ప్రాణశక్తి అని పేరు పెట్టారు ఆ జీవులకు చెప్పేటప్పుడు. ఎవరికి? ఇది పరిమిత భావనలో. నేను శరీరం అన్నప్పుడు నా లోపల ఉంది కావాలనుకుంటున్నాను, అందుకే మనసు నా లోపల ఉందంటాం. మనసు నీ లోపల లేదు, మనసు లోపలే నీ శరీరం ఉంది. సత్యం తెలుసుకుంటే ఇవన్నీ తెలుస్తాయి. మనసు అనబడేటువంటి నీ సూక్ష్మ శరీరం ఏది ఉందో అది నీ స్థూల శరీరం కంటే పెద్దది. అంటే మనసులో నీ శరీరం ఉంది, కానీ మనకు తెలియదు కదా. నేను ఈ శరీరం అన్న భావనలో ఉన్న మనసు సూక్ష్మ శరీరం, అది కంటికి కనపడేది కాదు. అందువల్ల మనసు అనేది ఏదో మన లోపల ఉందనుకుంటున్నాం. కాదు, మనసు లోపలే మన స్థూల శరీరం ఉంది. ఇదంతా ఆత్మజ్ఞానంలో కనుగొన్నారు వాళ్ళు, దర్శించారు, అనుభవం పొందారు. దర్శించడం, అనుభవం అంటే ఏంటి? లోపల. దర్శనము అంటే కంటితో చూసేది కాదు, కంటితో చూసేది చూడటం. మన కళ్ళు చూస్తున్నప్పుడు బయట దృశ్యాలన్నీ చూడటం. అది దర్శనము అనేది లోపల జరుగుతుంది, లోపల శక్తిలో దర్శనం జరుగుతుంది. ఎందుకని? కంటి చూపుగా ఆధారమైంది ఏంటి? శక్తే, ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే కన్ను చూడలేదు, అసలు శరీరంలో ఏది పనిచేయదు. ప్రాణశక్తి ఆధారంగా కన్ను చూస్తున్నప్పుడు, కన్ను చూడటానికే ఆధారం ప్రాణశక్తి అయినప్పుడు, కళ్ళు మూసేసినప్పుడు ప్రాణశక్తిలో దర్శనం ఎందుకు ఉండదు? ఒకసారి ఆలోచించండి. ప్రాణశక్తి ద్వారా జరుగుతున్న పంచేంద్రియ క్రియలు ఏమున్నాయో అవన్నీ కూడా శరీరంతో సంబంధం లేకుండా ప్రాణశక్తిలో ఉంటాయి. ఇంకా అంతకంటే ఎక్కువనే ఉంటాయి. ప్రాణశక్తి సర్వము, సృష్టి మొత్తానికి మూలం అదే. అందుకని దర్శనము, తపస్సులో లోపల దర్శించారు. దర్శనములు అంటే అందుకని వేదములు కొన్ని మహద్గ్రంథాలను దర్శనములు అని పిలుస్తారు. దర్శనములు అంటే ఏంటి? నాయన ఇవి రాయబడినవి కాదు, బయట చెప్పబడినవి కాదు,
లోపల అంతర్గతంలో దర్శించి చెప్తున్నారు వాళ్ళు. అంటే ఆత్మ సాక్షాత్కార దర్శనములు లభించినవి. అవి రూపంలా కాదు, స్ఫురణల, భావముల. ఆ స్ఫురణకు భావానికి తర్వాత రూపాలు ఇచ్చారు మనుషులకు అర్థం అవటం కోసం. దేవీ దేవతలుగా రూపాలు ఇచ్చి ఆచార సాంప్రదాయాలు పెట్టి సామాన్య మానవుడు ఇలా క్రమశిక్షణగా నడిస్తే తప్ప దాన్ని పొందలేడని విధానం ఏర్పరిచారు. అవన్నీ తెలుసుకోవాలి మనం. అసలు మొట్టమొదట ఈ భూమిపై మనిషికి బోధించబడినది ఆత్మజ్ఞానమే. ఎందుకంటే ఇంత కన్ఫ్యూజన్ లేదు, ఇంత గజిబిజి లేదు, ఇన్ని మతాలు పుట్టలేదు, ఇన్ని మార్గాలు పుట్టలేదు, ఇన్ని విధానాలు పుట్టలేదు. భూమి మీద ఉన్నది సృష్టి ఎలా ఉందో అలాగుంది. ఇప్పుడున్న సృష్టి ఏంటి అదే. భూమి వరకు మనం ఇప్పుడున్న సృష్టి ఏంటి అని చూసుకున్నాం అనుకోండి, మనతో తీసుకొని మానవ జాతి, జంతు జాతి, వృక్ష జాతి, మిగిలిన ప్రకృతి అంతా మనకు ఉపయోగపడేది తప్ప ఆ జాతులు మనకు తెలియదు. ఇప్పుడు శిలల గురించి మనకు తెలియదు, రాళ్ల గురించి మనకు తెలియదు, నదులు, కొండలు, ఈ సముద్రాలు, వీటి గురించి మనకు తెలియదు. అంటే జడములని వదిలేసాం వాటిని. జడములు అంటే ఏంటి? మనలా చైతన్యవంతమైనవి కాదు, కదలగలిగినవి కాదు, మాట్లాడగలిగినవి కాదు, భావోత్పత్తి ఉన్నవి కాదు. అది వాటికేమన్నా ఉందేమో మనకు తెలియదు. అందుకని జడములు అంటే మనకు తెలియదు కనుక జడములని వదిలేసాం. వాటికి ఉంటూ ఉండొచ్చు, అది మనకు తెలియని విషయం. ఇందులో మనం చెట్లు కాదు కాబట్టి చెట్లు ఎదగటం అనేది చూస్తున్నాం, కాయలు పళ్ళు రావటం చూస్తున్నాం కనుక చెట్లు ఉన్నాయి, అట్లా ప్రాణశక్తి ఉందని అంటున్నాం. ఎందుకని మనం వాటిని ఉపయోగించుకొని బతుకుతున్నాం, పండించుకొని బతుకుతున్నాం. జంతువులు మనలాగానే తిరుగుతున్నాయి, ఆహార నిద్ర భయమైదునాదులతో ఉన్నాయి. వాటికి మనకున్న భావాలన్నీ ఉన్నాయి. అవి కూడా పిల్లలను అంటున్నాయి, అవి కూడా స్త్రీ పురుష జంతువులు కలుస్తున్నాయి. కాబట్టి జంతువులు కొంచెం మనకు దగ్గరగా ఉన్నాయి, కానీ అవి మనకు తెలియదు. అది అవ్వకుండా మనకు ఎలా తెలుస్తుంది? మనకి ఏం తెలుసు అంటే మానవులు కనుక మన గురించి మనకు తెలుసు. అది కూడా మానవులు అందరి గురించి తెలుసా? తెలియదు. మన పక్కన మన భార్య గురించి తెలియదు, మన కొడుకు గురించి తెలియదు, మన కూతురు గురించి తెలియదు, మన తండ్రి గురించి తెలియదు, లోపలది ఎవరిది తెలియదు. కానీ మానవ జాతిగా నా గురించి నాకు మొత్తం తెలుస్తుంది. నా శరీర పనితీరు, నా మనో పనితీరు, మొత్తం నాకు ఉండే భావాలు, మంచి చెడు గుణాలు అన్నీ నాకు తెలుస్తున్నాయి. మొత్తం మానవ జాతికి ఇలాగే ఉంటుంది. ఎందుకని ఒకే రకమైనగా తయారు చేయబడిన వాళ్ళం సృష్టి చేత. అందువలన నేను నాకు తెలుస్తున్నాను కనుక, నేను నాకు తెలియబడుతున్నాను కనుక, మళ్ళీ ఇక్కడ కూడా మీరు గమనించాలి, జాగ్రత్తగా మీరు స్పష్టంగా పట్టుకోగలిగితే, నేను నాకు తెలుసు గనుక. నేను నాకు ఎలా తెలుసు అంటే నన్ను నేను తెలుసుకుంటున్నాను. అంటే తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు నాలో. నేను నాకు తెలియబడుతున్నాను అంటే తెలుసుకుంటున్నవాడు ఒకడున్నాడు. నన్ను నేను గమనించుకుంటున్నాను అంటే గమనించేవాడు ఒకడున్నాడు. నన్ను నేను పరిశోధించుకుంటున్నాను, పరిశీలించుకుంటున్నాను, అన్వేషించుకుంటున్నాను నేనెవరని. కళ్ళకు ఇవన్నీ తీసుకోండి. నాకు తెలియలే ఆత్మజ్ఞానం, నేను ఆత్మశక్తిని, కానీ నన్ను నేను అన్వేషించుకుంటున్నాను. అదేంటి నన్ను నేనే అన్వేషించుకోవటం ఏంటి? నన్ను అన్నప్పుడు నేనెవరు? నన్ను నేను అన్వేషించుకుంటున్నాను అన్నప్పుడు నన్ను అన్న నేనెవరు? అన్వేషించే నేనెవరు? అంటే నాలో నేను అనుకుంటున్న నేనులు విడివిడిగా ఉన్నట్టు మనకే తెలుస్తుంది. అదేం పెద్ద విషయం కాదు, మనం పరిశీలించట్లా, దేహభావంలో వెళ్ళిపోతున్నాం. జ్ఞానం అంటే ఏం లేదు, పరిశీలించటమే. పరిశీలించటమే. నువ్వు నీకు ఎలా తెలుస్తున్నావు చెప్పు? జస్ట్ సింపుల్, నువ్వు నీకు ఎలా తెలుస్తున్నావు? అద్దంలో చూసుకున్నానండి, నా బొమ్మ కనపడింది, ఓకే, అది నీ బొమ్మే అని ఎవరు చెప్పారు నీకు? నా ప్రతిబింబమే కదండి, అద్దం ముందు నుంచున్నాను, కనపడింది, ఓకే. కళ్ళు మూసుకో, నువ్వు నీకు తెలియట్లేదా? తెలుస్తుంది. నీకు వచ్చిన ఆలోచనను గమనించి, మంచిదో చెడ్డదో చెప్పు, తెలుస్తుందండి. నాకు వచ్చిన ఆలోచన మంచిదో చెడ్డదో తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది ఇదంతా? నీకు కోరిక కలిగింది, ఎవరికి తెలుస్తుంది? నువ్వు ప్రయత్నిస్తున్నావు, నేను ఇలా ప్రయత్నిస్తున్నానని. ప్రయత్నిస్తుంది నువ్వే, ప్రయత్నిస్తున్న నిన్ను చూసుకుంటుంది నువ్వే. నువ్వు ఒకదాన్ని అనుభవిస్తుంది నువ్వే, అనుభవిస్తున్న నిన్ను చూసుకుంటుంది నువ్వే. దుఃఖపడుతుంది నువ్వే, దుఃఖపడుతున్న నిన్ను చూసుకుంటుంది నువ్వే. సుఖపడుతుంది నువ్వే, సుఖపడుతున్న నిన్ను చూసుకుంటుంది నువ్వే.
ఇంతకీ నిన్ను నువ్వు ఇంకో మనిషిని చూస్తున్నట్టు చూసుకుంటున్నావు, ఒకసారి లోపలికి వెళ్ళి గమనించి చూసుకో. ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకోవడం ఏంటి? నిన్ను నువ్వు ఎలా చూడగలుగుతున్నావు లోపల? అదే దర్శనము. దర్శనము అనేది నేను చెప్పాను. దర్శనం అద్భుతంగా అది నీకు రోజు జరుగుతుంది. నిన్ను నువ్వు గమనించుకోవట్లా, గమనించి చూడు ఒకసారి. అది దర్శనమే. కాకపోతే నీ దర్శనమే అవుతుంది నీకు. ఎప్పుడు నీకు అవుతున్నది ప్రతిరోజు మనకు అయ్యేది మన దర్శనమే. అది కూడా పట్టించుకోం మనం. శరీరం నేనే వెళ్ళిపోతూ ఉంటాం. అసలు ఆ దర్శనం కూడా చేసుకోం. పోనీ మన దర్శనం కూడా చేసుకోం. మనం గమనించుకోం. తప్ప రైటా పట్టించుకోం. ఏది తోస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఏది మనసు కనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. తప్పు లేదు, రైట్ లేదు. నేను పొందాలనుకున్నా పొందుకుంటూ వెళ్ళిపోవాలి, అనుభవించాలనుకున్నా అనుభవించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది దేహభ్రాంతి. భ్రాంతి అంటే తప్ప కాదు. దేహం నేననే తప్పు కానే కాదు. నిజంగా నువ్వు దేహమే ఉందిగా అక్కడ. అది అబద్ధం ఎట్టవుద్ది? కానీ ఆ దేహం ఎలా పనిచేస్తున్నది అది చెప్పు. దేహం నేనని దేహంతో అయిపోలేదుగా. దేహం ఎలా పనిచేస్తున్నది? దేహం నేనే నీ భావం దేహానికి మాత్రమే అతుక్కుపోయిందో చూడు. నీ భావం అతుక్కుపోయిందా? దేహం ఎలా పనిచేస్తున్నది అని ఇప్పుడు మనం అన్నప్పుడు దేహం ఎలా పనిచేస్తున్నది పరిశీలిస్తున్నాడు ఎవడు? మరి దేహం నేనే అయితే నేను ఆ దేహ పనితీరు నేను ఎలా పరిశీలించగలను? ఇప్పుడు దేహము నేనే అయితే అసలు ఈ దేహం ఎలా పనిచేస్తున్నది అని ప్రశ్నేసేవాడు ఎవడు? పరిశీలిస్తున్నాడు ఎవడు? అంటే మరి ఇప్పుడు నాలో ఇంకొకటి ఉందా? ఉందిగా. మరి దేహం నేను కాదా? ఎందుకు కాదు? దేహం నువ్వు దేహమేగా. దేహం నువ్వు కాకపోతే అసలు ఈ ఆలోచన కూడా ఉండదుగా నీకు. దేహము నువ్వు కాకపోతే అసలు దేహము నేను అనుకునేది ఎవడు? దేహం నేనని అనుకుంటున్న వాడిని పరిశీలించేది ఎవడు? దేహం ద్వారా పొందే అనుభవాలన్నీ అలా వస్తే అసలు ఈ జ్ఞాన పరిశోధన, ఈ ఆత్మశక్తి అన్వేషణ అయినా అలా చేయగలరు. కాబట్టి దేహం నువ్వే. మరి దేహం నేనే అయినప్పుడు దేహం ఒక్కటిగానే ఉండిపోయి నాకు ఏ ఆలోచన పుట్టకపోతే పర్వాలేదు. దేహం ఎలా పనిచేస్తుంది? దేహము ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడు మోటార్ సైకిల్ ఉందనుకోండి, ఊరిని ఉదాహరణకు చెబుతున్నా. ఊరికి మోటార్ సైకిల్ నేను అనుకున్నాం. అది దేహభావంలో నేను మోటార్ సైకిల్ని ఇదిగో నా డిజైనింగ్ ఎలా ఉంది అనుకున్నాను. ఓకే, అంతే. ఇప్పుడు మోటార్ సైకిల్ తనంతట తాను గదిలో వెళ్ళిపోగలదా? తను స్టార్ట్ చేసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోగలదా? ట్రాఫిక్లో తప్పించుకుంటూ వెళ్ళిపోగలదా? దానికి ఆ బుద్ధిశక్తి, దానికి ఆ స్వప్రయత్న శక్తి, దానికి ఆ స్వచలన శక్తి ఇవన్నీ ఉన్నాయా? లేవు. అందుకే అది జడ పదార్థం అన్న. రాళ్ళు కూడా అంతే, నీళ్లు కూడా అంతే. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మోటార్ సైకిల్ జడ పదార్థం. ఎందుకని? దానికి స్వయం చాలన శక్తి లేదు, చలన శక్తి లేదు. తనను తాను నడుపుకోలేదు. ఎవరో వచ్చి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసి తీసుకెళ్ళాలి. ఎడు తీసుకెళ్తే అటు పోద్ది. అవునను కాదని కూడా ఏం చెప్పదు అది. అలాగే మన శరీరం మీరు గమనించి చూస్తే మనసు ఎటు తీసుకుపోతే అటు పోతుంది. అవును కాదని చెప్పట్లేదు. మీరు గమనించండి. ఇప్పుడు ఆ బండికి మన శరీరానికి ఏం తేడా లేదు. ఈ శరీరాన్ని నడిపే మనసు లోపల ఉంది. అక్కడ ఆలోచన పుట్టకపోయినా, భావం పుట్టకపోయినా, ఇలా చేద్దామని అనిపించకపోయినా, ఇది కావాలని లోపల పుట్టకపోయినా, ఇక శరీరం జడమే మన బండిలాగానే, ఒక మోటార్ సైకిల్ లాగానే, ఒక కారు లాగానే, ఒక సైకిల్ లాగానే. మీకు ఏ వాహనం ఉంటే ఆ వాహనం. మన ఇంట్లో కుర్చీ బల్లలాగానే. కాదని మీకేం సందేహం అక్కర్లేదు. ఎందుకనంటే గాఢ నిద్రలోకి ఒకసారి వెళ్ళి చూడండి. గాఢ నిద్రాస్థితిని గమనించండి చాలు. మీరు నిద్రపోతున్నప్పుడు అసలు దేహభావన ఉందా? అది అలా పడుంది అంతే. అది అలా పడుంది. నిద్రాస్థితికి, గాఢ నిద్రాస్థితికి వెళ్ళకముందు కళ్ళు వస్తాయి. శరీరం పడుకోనే ఉంది, అది అలా పడే ఉంది మంచం మీద, అది నిద్రపోతానే ఉంది. కానీ కళలు తిరుగుతానే ఉన్నాయి. నేను కూడా ఉన్నా అందులో. ఎందుకంటే ఆ కళ్ళన్నీ నాకే, కళల్లో నేను కూడా ఉన్నా. కళ్ళన్నీ నావే, నాకు తెలిసిన విషయాలే, నేను పోగేసుకున్న విషయాలే. మరి అదేంటి అంటే స్వయం చలన శక్తి, స్వయం ప్రతిపత్తి కలిగింది మనసుంది లోపల. మనసుంది లోపల. స్వప్రకాశో, అది స్వయముగా ప్రకాశిస్తుంది అక్కడ. అది కదిలితే, అది కదిపితే మనసు శరీరం కదులుతుంది. మెలకువలో చూడండి, మళ్ళీ లోపల ఆలోచన పుట్టకుండా ఇది కదలటం కుదరదు. కాబట్టి శరీరము నువ్వే, అందులో డౌట్ ఏమీ లేదు. ఎందుకని?
శరీరం లేకపోతే మనసున్న శరీరాన్ని కదపలేదు, నువ్వు ఉన్నావు అన్న ఎగ్జిస్టెన్స్ లేదు. శరీరం లేదనుకోండి, ఇప్పుడు నేనున్నాను అన్న భావన కూడా లేదు, నీకు పరిమిత భావన లేదు, విశాల భావన లేదు, నువ్వు అనుభవించడానికి ఎక్కడేం లేదు. ఒకవేళ నువ్వు ఉంటే ఉండొచ్చు. మరణించిన వ్యక్తికి నేనున్నానని తెలియచ్చు, మనసు ఉంటుంది, పునర్జన్మ తీసుకుంటాడు. పునర్జన్మ ఎందుకు తీసుకుంటాడు అంటే నేనున్నాను అని నువ్వు భావించి అనుభవించడానికి ఆధారమైన భోగ శరీరం కావాలి. ఒట్టి మనసుతో భోగించలేవు నువ్వు. ఒట్టి మనసుతో నేనున్నాను అనుకున్న ఎంటిటీ ఎగ్జిస్టెన్స్ కుదరట్లే, నీకు కుదరదు. అంటే చలనానికి కుదరదు, క్రియాత్మకానికి కుదరదు, అనుభవించడానికి కుదరదు, భోగించడానికి కుదరదు. అందుకని మళ్ళీ మరణించిన మనిషికి మనసు ఉంటుంది, ఆ మనసే ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది, అది పునర్జన్మ. ఇప్పుడు జన్మ కూడా అదే, మనం వచ్చిన జన్మ కూడా అదే, ఇప్పుడు వచ్చిన జన్మ అదే. కాబట్టి శరీరం నేను కాదా అంటే శరీరం నువ్వే, ప్రాథమికంగా మొదటి దశ. అలానే ఆ శరీరానికి అత్యంత విలువ ఉందా అంటే లేదు, ఎందుకంటే మనసు లేకపోతే ఈ శరీరం అసలు కదలలేదు. అంటే నాలో నేను అనుకునే విభాగం ఇంకోటి ఉంది, ఏంటంటే మనసు. అంటే నాలో రెండవ వాడిని నేను, శరీరంగా మొదటి వాడిని, మొదటి దానిని, మనసుగా రెండవ వాడిని, రెండవ దానిని. స్త్రీ పురుషులు ఇద్దరికి వర్తించేది చెబుతున్నాయి ఎవరింటి వాళ్ళకి. ఇప్పుడు అది కదిపితేనే నేను కదలగలను, మనసు కదపకుండా నేను కదలలేను, ఈ విషయం అందరికీ తెలుసు. మనసు లేదు అంటే ఇక శరీరం అంతే పనిచేయదు. కోమాలోకి వెళ్ళిన వాళ్ళకి మనసు ఉండదు, గాఢ నిద్రలోకి వెళ్ళిన వాళ్ళకి మనసు ఉండదు, మనసు కూడా నిద్రపోద్ది. నిద్రపోయేది శరీరము మనసు, ఈ రెండు నిద్రపోతాయి. మరి గాఢ నిద్రలో ఇప్పుడు మనసు కూడా నిద్రపోయిందిగా. శరీరము మొదటగా నేను, మొదటి నేను శరీరం, రెండవ నేను మనసు. నాకు ఈ రెండు తెలుస్తూ ఉంటాయి, కానీ మనసును కూడా నేను పరిశీలించను కాబట్టి మొత్తంగా మొదటి నేనులోనే కలిపేసుకొని శరీరమే నేను అనుకుంటూ జీవించేస్తుంటా. కానీ యాక్చువల్గా మొదటి నేను శరీరం, దాన్ని ఏం అశ్రద్ధ చేయకూడదు, దానికి కావాల్సిన అన్ని సమకూర్చాలి. ఎందుకనంటే కనీసం ఈ జ్ఞానం, మనం అనంతాత్మ జ్ఞానం తెలుసుకోవాలన్నా ఈ శరీరం ఉండాలి. దేని ద్వారానే వినగలం, వినడానికి చెవులు కావాలి, ఎందుకంటే బోధించేవాడికి ఓ నోరు కావాలి, వినేవాడికి చెవులు కావాలి, అర్థం చేసుకుంటానికి బుర్ర తలకాయ కావాలి. ఇదంతా భోగ శరీరంలో ఉంది. భోగ శరీరం అంటే ఏంటి? గ్రహించే శరీరం. దాని ద్వారా శక్తి గ్రహిస్తుంది, శక్తిలోకి వెళ్తుంది. ఇది లేనప్పుడు శక్తిలోకి వెళ్ళటానికి ఏం లేదు. అక్కడ శక్తి నిష్క్రియాత్మకం, నిస్సంగం, స్వప్రకాశం, నిరంజనం. శక్తి ఎలా ఉంటుందంటే దానికి సంగమం లేదు దేంతో. నీకు శరీరం ఉండొచ్చు, నువ్వు ప్రపంచం ఉండొచ్చు, ఇక్కడ ప్రకృతి ఉండొచ్చు, కానీ ఆకాశతత్వానికి దేనితోనూ బంధం లేదు. నీలో ఉన్న శక్తికి అంతే, దేనితోనూ బంధం లేదు. దానికి ఏ క్రియ లేదు. క్రియ చేయాలంటే శరీరం ఉండాలి, మనసు ఉండాలి. కాబట్టి మొదటి నేను శరీరం. కాబట్టి శరీరాన్ని జాగ్రత్తగా అందరూ చూసుకోవాల్సిందే, అసలు శ్రద్ధ చేయకూడదు. ఫస్ట్ తెలుసుకోండి. ఇది ఎప్పటి వరకు? నేను అనంతాత్మశక్తి నేనే వరకు, నీకు ఆ శక్తి స్వరూపాన్ని నేనని అర్థమయ్యే వరకు శరీరం ఉండాల్సిందే. లేకపోతే నువ్వు అది కూడా పొందలేవు, ప్రాజ్ఞానం కూడా పొందలేవు, ఆత్మజ్ఞానం కూడా పొందలేవు. అందుకే మీకు గమనించారో లేదో, ఇప్పుడు నువ్వు నిస్సంగుడువు, నువ్వు నిష్క్రియ అంటే క్రియలేని వాడివి. త్వం స్వప్రకాశో నిరంజన, నువ్వు స్వప్రకాశుడువు, నిరంజనుడువు, ఎటువంటి కల్మషములు లేనటువంటి శుద్ధ సత్వస్వరూప సంతోష స్వరూపుడు, శఖస్వరూపుడు, సచిదానంద స్వరూపుడు అని చెబుతున్నటువంటి అష్టావక్ర మహామునికి శరీరం ఉంది, అది మర్చిపోకూడదు. ఇవన్నీ నాకు చెప్పండి అని అడిగి వింటున్నటువంటి జనక మహారాజుకి శరీరం ఉంది. ఇద్దరు శరీరాన్ని జాగ్రత్తగా రక్షించుకున్నారు, లేదా ఆత్మజ్ఞానమే అందదు. ఆత్మజ్ఞానాన్ని మన దాకా అందించినటువంటి మహాత్ములు అందరూ శరీరధారులే. శరీరంలోనే కనుక్కున్నారు, దాన్ని శరీరంతోనే కనుక్కున్నారు. ఎందుకని? కనుక్కోవడానికి అవసరమైన శరీర నిర్మాణం అది, భోగ శరీరం అది, అది అలా పనిచేయగలదు. కరెంటు ఫ్యాన్లోకి వెళ్ళింది, ఫ్యాన్ యొక్క ఆకృతిని బట్టి గాలి వస్తుంది తిరుగుతూ. ఫ్యాన్ లేదనుకోండి, కరెంట్ ఉంది కానీ గాలి ఇవ్వలేదు. కరెంటు ఏసీలోకి వెళ్ళింది,
ఏసీ యొక్క ఆకృతిని బట్టి చల్లదనాన్ని ఇస్తుంది. ఏసీ మిషన్ తీసేసాం, కరెంట్ ఉందనుకోండి, చల్లదనం ఇవ్వలేదు అది. అలా స్వతంత్రముగా కరెంటు తాను నిస్సంగము, దానికి ఏ గుణము లేదు, ఏ సంగమము లేదు, దేనితోనూ ఏమీ లేదు, ఏ క్రియ లేదు కరెంటుకి. అసలు కరెంటుకి క్రియ లేదు, అది స్వప్రకాశం అలా ఉంటుందంతే. అదే నిరంజనం. కానీ అది దేనితో కలుస్తుందో, అది దేనితో కలుస్తుందో, ఫ్యాన్తో కలుస్తుందో, ఏసీతో కలుస్తుందో, ఇస్త్రీ పెడితో కలుస్తుందో, రైలు ఇంజిన్తో కలుస్తుందో, పెద్ద పెద్ద కర్మాగారాల్లో మెషినరీతో కలుస్తుందో, లేదా కరెంటు మీద నడిచే ఎటువంటి ఇతర పరికరాలతో కలుస్తుందో. మిక్సీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, వేల పరికరాలు ఉన్నాయి. ఇప్పుడు కరెంటు వాహనాలు కూడా తయారు చేస్తున్నారు. ఛార్జింగ్ పెట్టుకొని బళ్ళు వేసుకెళ్ళిపోవచ్చు, కార్లు వేసుకెళ్ళిపోవచ్చు. ఎలక్ట్రికల్ కార్లు, ఎలక్ట్రికల్ బళ్ళు కూడా వస్తాయి. ఆ వాహన పనితీరుని బట్టి కరెంట్ అలా దానికి ఉపయోగపడింది. అంతే తప్ప కరెంటుగా గుణం లేదు. కరెంట్ ఎలాంటిదంటే నిస్సంగం, దానికి ఏ సంగమము లేదు, దానికి అసలు ఏ క్రియ లేదు. నేను ఇప్పుడు ఈ బండిలో అవ్వాలి, ఫ్యాన్ అయ్యి ఫ్యాన్లో తిరగాలి, ఫ్రిడ్జ్లో వెళ్ళి చల్లబరచాలి, ఏసీ అయ్యి చల్లబరచాలి, హీటర్లోకి వెళ్ళి నీళ్లు వేడెక్కించాలి, ఈ భావాలు ఏమి లేవు అసలు దానికి. కానీ కరెంటు హీటరు, కరెంటు ఫ్రిడ్జు, కరెంటు ఫ్యాను కలిస్తే భావోత్పత్తి జరుగుద్ది, క్రియ జరుగుద్ది. అలా ఈ ఉపకరణాలు ఎలాగో, అంటే ఫ్యాను ఫ్రిడ్జు ఎలాగో, అలాగే ఈ శరీరం అనేది ఉంటేనే గ్రహింపు శక్తి తెలుస్తుంది. ఈ శరీర నిర్మాణం సృష్టిలో చేసింది. ఈ శరీరం లేకపోతే గ్రహింపు శక్తి, జ్ఞానం తెలియదు నీకు. ఎందుకని? నీలో ఉన్న కరెంటు లాంటి ప్రాణశక్తి ఏది ఉందో అది నిస్సంగము, నిష్క్రియోసి, అది స్వప్రకాశము, అది నిరంజనం. నిరంజనం అంటే సచ్చిదానంద సుఖస్వరూపం. దానికి ఎటువంటి కల్మషము లేదు, అందులో ఎటువంటి మలినము లేని ఒక పవిత్రమైన స్వచ్ఛమైన స్వరూపం. అదే ఆకాశతత్వము. ఇక్కడ ఉంది, అది సాక్షిగా. మళ్ళీ దాన్ని ఊహించుకోబాక, మళ్ళీ దానికి వెలుగులు అద్దుకోబాక, మెరుపులు, వెలుగులు, రకరకాల జ్యోతులు, ప్రకాశాలు, రంగులు పెట్టబాక. ఇక్కడ ఏముంది అదే చూడు. ఆ స్థితి ఎక్కడుందే? ఆకాశ స్థితి. వస్తువులుగా వాడుకుంటున్నప్పుడు ఉదాహరణగా భౌతికంలో శక్తిని కరెంట్ అని చెప్పాను. కరెంట్ అనేది శక్తే. కరెంట్ అంటే ప్రెజెంట్ అని. ఎప్పుడు ప్రెజెంట్. శక్తికి ఒకే కాలం ఉంటుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కరెంట్ ఉండవు. అందుకే కరెంట్ అనే పేరే కరెంట్ అంటే ప్రెజెంట్ అని, ఇప్పుడు అని. దాని పేరే కరెంట్, ఇప్పుడు అంతే. ఎప్పుడు ఇప్పట్లోనే ఉంటుంది అది. శక్తికే ఇంకా కాలాలు లేవు. అలాగే ఆకాశతత్వానికి కాలం లేదు. ఆకాశములో ఉన్నటువంటి సృష్టికి, ఆ సృష్టిలో ఉన్నటువంటి జీవులకి కాల పరిమితి ఉంది. ఎందుకు కాలం ఏర్పడింది అంటే ఏం లేదు, భూమి తిరగటం వలన. అందుకే కాలం మనం పెట్టుకున్నాం. కాల భావనది. కాలం అనేది ఒక భావన, మనం తయారు చేసుకున్న భావన. నిజంగా అసలు కాలమే లేదు ఇక్కడ. మనం ఎలా కదులుతున్నామో, తిరుగుతున్నామో, మనం నివసిస్తున్నటువంటి భూమి కూడా అలా కదులుతుంది, అలా తిరుగుతుంది. అలా భూమి తిరగటం వలన భూమికి ఆపోజిట్ లో సూర్యుడు ఉన్నాడు. అది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అదొక ఆకర్షణ మనకి. స్త్రీ పురుషుల ఆకర్షణ, ధనాకర్షణ, జనాకర్షణ, స్నేహం, పిల్లలు, వాత్సల్యం, ఇలా మనకు ఎలా అనేక ఆకర్షణలు, వస్తు ఆకర్షణలు, తినే ఆకర్షణలు ఎలా ఉన్నాయో అలా పైన ఒక ఆకర్షణ ఉంది. అదేంటో మనకు తెలియదు. ఆకర్షణ అయితే మొత్తం సృష్టి అంతా ఉంది. ఆకర్షణ వలనే సృష్టి ఏర్పడుతుంది, సృష్టి నశిస్తుంది, సృష్టి మళ్ళీ ఏర్పడుతుంది, సృష్టి నశిస్తుంది. అసలు ఆకర్షణే మొత్తం సృష్టికి కారణం. అలా భూమి తిరుగుతుంది. తిరుగుతున్నప్పుడు సూర్యుడి వైపు ఉన్న భాగం పగలుగా అయింది, వెనక భాగం చీకటైంది అంతే. దాన్ని మనం కాల పరిమాణం పెట్టుకున్నాం. దాన్ని రోజులుగా, గంటలుగా, నిమిషాలుగా, సెకండ్లుగా, నెలలుగా, సంవత్సరాలుగా వాడుకకు పెట్టుకున్నాం. శరీర భావనలో, శరీరము నేనన్న భావనలో మనలాంటి అనేక కోటాను కోట్ల మంది ఉన్నటువంటి మానవ సమూహంలో కోటాను కోట్ల జంతువులు, కోటాను కోట్ల వృక్షములు, విశ్వంలో అనేకంతో మమేకమై సాగే మన జీవితంలో మొత్తం మానవ జాతికి అంతటికీ అర్థమయ్యేలా కాలాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాలం మళ్ళీ జంతువులకి లేదు. వాటికి ఆ భావన ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
కాలం మనం ఏర్పాటు చేసుకున్నది. ఎందుకు? జీవన మనుగడికి. అంతే. నిజంగా కాలం లేదు, జీవన మనుగడికి ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఏంటి? శరీర భావన కాలము. కాలం దేనికి సంబంధించింది? శరీర భావనకి. మనసుకు కూడా కాలం ఉండదు, మీరు వెళ్ళి చూసుకోండి కావాలంటే. అందుకే మనసుకు కాలం ఉండదు కనుకనే మీరు నిద్రపోయినప్పుడు స్వప్నాలు వస్తాయి మీకు. ఆ స్వప్నాలలో మనసుకు కాలం ఉండదు కనుకనే గతములో జరిగిపోయిన వాటిని, ప్రస్తుతములో ఉన్న వాటిని, భవిష్యత్తులో వాటిని కలిపేసి మనకు అన్నింటినీ కలకపలకంగా చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడో చచ్చిపోయిన మనుషులు కూడా ఇప్పుడు బతికొట్టారు. ఎప్పుడో జరిగిన సంఘటనలు ఉంటాయి, వాళ్ళు వస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఉంటుంది, మళ్ళీ రేపు భవిష్యత్తు ఉంటుంది. మొత్తాన్ని కలిపేసి అందులో స్వప్నావస్థలో తిప్పుతూ ఉంటుంది మనసు. ఎందుకంటే మనసుకి సృజనాత్మకత ఉంది, అది దాని శక్తి. అది మనసు అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి కలిసి ఉన్నాయి అందులో. అదే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి సృజనాత్మకత. అది దేహపరమైన భావంలో ఇమిడ్చాం కనుక, ఈ శరీరం నేననేటువంటి దాంతో తయారు కాబడినటువంటి మనసు కనుకది మన దేహానికి సంబంధించినటువంటి జరిగిపోయిన గతాన్ని, ప్రస్తుతాన్ని, మన ఊహాత్మకమైనటువంటి మనం ఊహించుకునేటువంటి భవిష్యత్తును కూడా కలిపేసి మనకి స్వప్నలోకంలో చూపిస్తుంది. మనసుకి కాలం లేదు యాక్చువల్గా. అందుకే 3 కాలాలను కలిపేస్తుంది అది అక్కడ తీసుకెళ్ళి. స్వప్నాల్లో మీకు అలాగే వస్తుంది చూడండి. అంటే ఎందుకు చెబుతున్నానంటే కాలం శరీరానికి మాత్రమే ఉంది, మనోలోకంలో కూడా కాలం లేదు. అయితే అది మనకు మెలకువలో తెలియదు. ఎందుకని? మెలకువలో మనసు శరీరంతో కలిసిపోయి ఉంటుంది, పనిచేస్తూ ఉంటుంది. శరీరాన్ని వాడుకొని అది బ్రతుకుతూ ఉంటుంది మనసు. శరీరం నిద్రపోయినప్పుడు శరీరం ఇప్పుడు పనిచేయట్లేదు కనుక అది తన సృజనాత్మకతతో కాసేపు స్వప్నలోకంలో విహరించి వస్తుంది. వచ్చి నిద్రపోద్ది. శరీరం సహకరించట్లేదులే, ఎంతసేపు నేను ఒక్కదాన్ని విహరిస్తాను. విహరించినా దానికి భోగించడానికి శరీరం లేదుగా. అందుకని భోగ శరీరం లేకుండా విహరించి ఉపయోగం ఏముందని పాత జ్ఞాపకాలను కాసేపు నెమరేసుకొని, ఆ నెమరేసుకోవటమే మనకి స్వప్నంలా వస్తుంది. అది కూడా నిద్రపోద్ది. నిద్రపోయినప్పుడు ఏమైంది? ఇప్పుడు శరీరాన్ని నడిపేది మనసు, శరీరానికి ఆధారం మనసు. ఇప్పుడు శరీరం నిద్రపోయింది. కాసేపు తిరిగి తనకు ఆధారమైన శరీరం లేదు కనుక, భోగించే భోగ శరీరం లేదు కనుక, గ్రహించే గ్రహణ శరీరం లేదు కనుక, గ్రహింపుకి ఇప్పుడు ఏమి అవకాశాలు లేవు కనుక, భోగించడానికి అనుభవించడానికి ఏమి అవకాశాలు లేదు కనుక చూసి మనసు కూడా నిద్రపోద్ది, విశ్రమించేస్తుంది. ఇప్పుడు మనసు ఆగిపోయింది, శరీరం ఆగిపోయింది. మొదటి నేను శరీరం, రెండవ నేను మనసు. ఇప్పుడు ఈ 2 నిద్రపోయినాయి. మరి నేను నిద్రపోయానని చెబుతుంది ఎవరు? బ్రతికున్నది ఎవరు? శరీరం బ్రతుకుంది, మళ్ళీ మనసు బ్రతుకుంది, మెలకు వస్తుంది. అప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు? ఏమోనండి నాకు తెలీదు, నిద్రపోయాను, కళ్ళు వచ్చినాయి కాసేపు, తర్వాత అది కూడా గుర్తులేదు, గాడి నిద్రపోయాను. అంటే ఇప్పుడు నిద్రపోయింది ఎవరు? శరీరము, మనసు. నిద్రపోయిన వాళ్ళను కూడా గమనిస్తుంది ఎవరు? లేచి నిద్రపోయాను, నిద్ర బాగా పట్టింది, బ్రహ్మాండంగా పట్టింది అని చెబుతుంది ఎవరు? నిద్రలో మేలుకొని ఉన్నది ఎవరు? అది నా 3వ నేను. నిద్రపోయింది శరీరము, నిద్రపోయింది మనసు. కానీ శరీరము నశించలేదు, మరణించలేదు. మనసు కాసేపు తిరిగి స్వప్నలోకాలకు వెళ్ళి మళ్ళీ అది కూడా నిద్రపోయింది. దాన్ని గాఢ నిద్ర అన్నాం. మళ్ళీ మెలకు వచ్చింది, అంటే బతికే ఉన్నాం. మెలకు వచ్చింది, అలా రోజు మెలకు వస్తుంది. రోజు నిద్రపోతున్నాం, ప్రతిరోజు నిద్రపోతున్నాం, ప్రతిరోజు మెలకు వస్తుంది. ఇప్పుడు మెలకు వచ్చినప్పుడు ఏమొచ్చింది? మనసు మేలుకొంది, శరీరం మేలుకొంది. మరి ఈ 2 నిద్రపోయినప్పుడు కూడా ఉన్నానే నేను. సహజంగా ఇప్పుడు మరి నేను చనిపోయిన స్థితి కదా అది. మరణంలో మళ్ళీ మెలకు రావట్లేదేంటి? అంటే మరణం అనే స్థితి మన నిద్రాస్థితికి ఒక సాక్ష్యాన్ని చెబుతుంది. నువ్వు బతికే ఉన్నావు, నువ్వు ఉన్నావు అని. మరి నేను ఉన్నట్టు నాకు తెలియట్లేదేంటి? శరీరంతో కలిస్తేనే తెలుస్తుంది, శరీరంతో కలవకుండా తెలియదు. ఈ తెలియటం అనే ప్రాసెస్సే మనసు. శరీరంతో కలిసినప్పుడు తెలుస్తున్నది, నేనున్నానని తెలుస్తున్నది, నేను తిన్నానని తెలుస్తున్నది. తెలుస్తున్నది అంటే మనసు. అది శరీరం ఉంటేనే తెలుస్తుంది. తెలుసుకుంటున్నది, తెలుస్తున్నది అనేది అంతా మనసు.
తెలుసుకుంటానికి ఆధారమైంది శరీరం. ఈ రెండు నిద్రపోయినాయి కాబట్టి నాకు తెలియటం లేదు కానీ నేను ఉన్నాను. ఎందుకంటే నాకు లాజికల్గా జ్ఞానంతో ఆలోచిస్తే తెలుస్తుంది నేనున్నాను. అందుకని నేను బాగా నిద్రపోయాను, గాఢ నిద్రపెట్టింది, చక్కగా నిద్రపెట్టింది, హాయిగా ఉంది అంటున్నాను. పోనీ నేను లేను అనుకుంటే నిద్ర కోసం అసలు ప్రయత్నించను, భయపడి నిద్రపోతాం, ఆపేస్తాం అందరం. బాబు ఇప్పుడు నేను లేకుండా పోతున్నాను. నిద్ర ఎంత హాయిగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది, ఎంత సుఖంగా ఉందంటే నిద్ర కోసం విశ్వ ప్రయత్నం చేస్తారు మనుషులు. భౌతికంలో మెలకువలో ధనం కోసం భోగాల కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ పరిగెడుతున్నట్టు కనపడుతున్నటువంటి ప్రతి మనిషి అంతకంటే ఎక్కువ ప్రయత్నిస్తాడు నిద్ర కోసం. మీరు చూసుకోండి, నిద్ర పట్టకపోతే స్లీపింగ్ పిల్స్ వేసి పడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మనం గమనించట్లేదు అంతే. అంటే ఇది ఎందుకు చెబుతున్నాను అసలు ఇదంతా అంటే నిద్రాస్థితిలో మనం ఉన్నాము అంటే ఇప్పుడు మూడవ స్థితిగా ఉన్నాం. మొదటి స్థితి శరీరము నేను నిజమే, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ శరీరము ద్వారా అనుభవించేవన్నీ తెలుస్తున్నది నేను ఉన్నాను అని నాకు తెలుస్తున్నది. ఆ తెలియటమే మనస్సు. ఇక ఆ తెలియటం నుంచి తెలిసేవన్నీ మనసే. అంటే శరీరము మొదటి నేను, మనసు రెండవ నేను. దాన్ని సూక్ష్మ శరీరము అన్నారు మహాత్ములు. ఈ శరీరాన్ని స్థూల శరీరం అన్నారు, అంటే కనపడే శరీరం. సూక్ష్మ శరీరం అంటే కనపడని శరీరం. కానీ ఉందని తెలుసు, నాకు అనుభవం ఉంది, కదులుతుంది, భావాలు వస్తాయి, భావోద్వేగాలు వస్తాయి. అనుభవము కూడా లేని శరీరం ఒకటి ఉంది నాకు గాఢ నిద్రలో, మూడవది. ఎందుకంటే ఈ రెండు నాకు అనుభవం. స్థూల సూక్ష్మ శరీరాలు అంటే మనస్సు శరీరం, ఈ రెండు నిద్రపోయినాయి. నిద్రపోయినప్పుడు కూడా నేను ఉన్నాను. ఎందుకంటే నేను మెలకు వచ్చినప్పుడు నాకు తెలుసుగా. మరి మరణించినప్పుడు నేను పూర్తిగా ఉంటలా. అసలు ఈ శరీరాన్ని కాల్చేయడం పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి నిద్రలో నేనున్నాను, కానీ నేనున్నానని నాకు ఎందుకు తెలియట్లేదంటే శరీర కలయికలో లేను, ఎరుకలో లేని. శరీరం నిద్రకి వెళ్ళిపోయింది. శరీరంతో పరిమిత భావనతో కలిసినప్పుడు నాకు నేను ఉన్నానని తెలుస్తుంది. మరి అప్పుడు నేను లేనా? ఉన్నాను. మరి నేను ఉన్నానని ఎలా తెలుసుకోవాలి? నువ్వు శరీర భావము మనోభావము దాటగలిగితే అది నీకు అర్థమవుద్ది. ఇప్పుడు శరీర భావం మనోభావంలో ఉన్నావు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. కాబట్టి ఆ తెలుసుకోవటం ఏదుందో, గాఢ నిద్రాస్థితిలో నేనున్నాను అని నాకు తెలియటం ఏదుందో, ఆ తెలియటము శరీరం లేకుండా మనసు లేకుండా తెలుసుకోవాలి. మనం ఇప్పుడు శరీరము నేననుకొని శరీరాన్ని ఉపయోగిస్తూ తెలుసుకుంటున్నాం, అది మనసు అవుతుంది. శరీరంతో తెలుసుకునేదంతా మనసే. కాబట్టి శరీరంతో సంబంధం లేకుండా తెలుసుకోవాలి. ఇప్పుడు దాన్ని శరీరంతో సంబంధం లేకుండా తెలుసుకోవాలంటే శరీరం నిద్రపోయినప్పుడు నాకు అసలు స్పృహ ఉంటలా తెలియదు. కనుక శరీరం మెలకువలో ఉన్నప్పుడు శరీరాన్ని వదిలి మనసును వదిలి నేను వెళ్ళాలి అక్కడికి. శరీరం మెలకువలో ఉండగానే వెళ్ళాలి. శరీరం నిద్రపోయినాక నాకు వెళ్ళటానికి నాకు దారి తెలియట్లే, రోజు జరుగుతుంది అది. అందుకని శరీరాన్ని ఆపి, అంటే శరీర కదలికలు ఆపి, శరీర కదలికలు ఆపినాక మనసుకు అలవాటు కదా కదులుతూ ఉండదు. మనో కదలికలు ఆపి ప్రాణశక్తిలోకి వెళ్ళే ప్రయత్నమే సాధన అన్నారు. ధ్యానము ఏదో సాధనలు చెప్పారు, అది ఊరిన ప్రయత్నం. కానీ దాన్ని అర్థం చేసుకుంటే అసలు నేను ఉన్నాను. జ్ఞానం అంటే అంతే, అర్థం చేసుకోవటమే. ఆ అర్థం చేసుకున్న దాన్ని రూఢీపరుచుకోవడానికి ధ్యానంలో కూర్చున్నాం అంతే. అంటే కాసేపు శరీరాన్ని వదిలేద్దాం, కాసేపు మనసును వదిలేద్దామని అక్కడ జరిగిన ప్రక్రియ అంతే, అదేం లేదు. దాన్ని వదిలేసే ప్రక్రియ. జ్ఞానంగా నేను స్వచ్ఛంగా ఉన్నాను, అక్కడ నిర్మలంగా ఉన్నాను. ఎంత నిర్మలంగా ఉన్నానంటే ఎంతో హాయిగా సుఖంగా ఉంది. అదే నిరంజనత్వం. ఏ కల్మషం లేదు అక్కడ. ఇప్పుడు నిద్రలో మీరు ఒకసారి చూడండి, గాఢ నిద్రాస్థితిలో నేను ఎలా ఉన్నాను? నిస్సంగు, నాకు ఏ సంగమం లేదు. నిష్క్రియోసి, అసలు ఏ క్రియ చేయాలని లేదు, ఏమి తెలియదు, ఏ ఆలోచన లేదు, హాయిగా ఉన్నాను. అలా లేనంటే హాయిగా ఉన్నాను. ఎలా ఉన్నాను? త్వం, నీవు స్వప్రకాశో, స్వయంగా ప్రకాశిస్తున్నావు. శరీరం నేనని మనసు నేనని కాదు, నీ అంతటి నువ్వు స్వయంగా ప్రకాశిస్తున్నావు గాఢ నిద్రలో. నిరంజన. పోనీ అదేమన్నా నేను ఇప్పుడు శరీరం లేదు, మనసు లేదు, దుఃఖంగా బాధగా ఉన్నది ఏమీ లేదు, సచ్చిదానందంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎటువంటి మలినము లేదు, ఆలోచన లేదు.
గాఢ నిద్రా స్థితి అలాగే ఉంటుంది చూడండి. సేమ్ ఆకాశ స్థితి అలాగే ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఆకాశ స్థితికి గాఢ నిద్రా స్థితిలో ఉన్నటువంటి ఆత్మశక్తి, దాన్ని ఆత్మశక్తి అన్నారు. ఆకాశాన్ని ఆత్మశక్తి అన్నారు పేర్లు. ఆ శక్తి స్థితిలోకి వెళ్లకుండా అడ్డుపడుతున్నది ఏంటి? శరీరము, మనసు. ఇవి నేను అనుకొని వెళ్తున్నా. కాదా పోని అంటే నువ్వే ఎంతవరకు ఇక్కడ ఆలోచించుకోవాలి. ఇప్పుడు శరీరము నేను, మొదటి నేను. ఈ మొదటి నేను మనసు లేకుండా నడవగలదా? నడవలేదు. కాబట్టి శరీరపు విలువ ఎంత? ఇప్పుడు మనసు కంటే తక్కువ. మనసు కంటే శరీరం తక్కువ విలువైంది. ఎందుకంటే అది లేకపోతే ఇది నడవలేదు అసలు. ఇది పనికిరాని పదార్థం, పారేయటమే. ఇప్పుడు మనసు లేకపోతే శరీరాన్ని పారేయటమే. ఓకే, ఇప్పుడు విలువైంది ఏంటి? శరీరం కంటే విలువైంది మనసు. మనసు ఎలా ఏర్పడుతుంది? ప్రాణశక్తి శరీరముతో కలిసి, అంటే కరెంటు ఫ్యాన్తో కలిసినప్పుడు తిరగటం వలన గాలి వచ్చింది. కరెంటు ఏసీతో కలవటం వలన, ఏసీ పనిచేయటం వలన చల్లదనం వచ్చింది. అలా కరెంటు వస్తువుతో కలిసినప్పుడు అక్కడ క్రియ ఎలా జరిగి తత్సంబంధిత ఫలం వస్తుందో, అలాగే ప్రాణశక్తి శరీరంతో కలిసి ప్రపంచంలోకి వెళ్ళి విషయాలను అనుభవించడం వల్ల మనసు తయారైంది. శరీర సంబంధిత ప్రాపంచిక విషయాల అనుభవము ప్రాణశక్తిలో ప్రింట్ అయింది, జ్ఞాపకంగా ముద్రించబడింది. అంతే, అది మనసు. అంటే ఇప్పుడు మనసుకు ఆధారం ఏంటి? శరీరానికి ఆధారం మనసు. శరీరానికి ఇప్పుడు మనసు లేకపోతే శరీరాన్ని పారేయటమే, దేనికి పనికిరాదు, అసలు విలువే లేదు. ఇప్పుడు మరి మనసుకు ఆధారం ఏంటి? ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే మనసును కూడా శరీరాన్ని కూడా రెండింటిని అవతల పారేయటం, అసలు అటు కదలిక లేదు, చలనం లేదు. కానీ ప్రాణశక్తికి శరీరానికి మనసుకి ఉన్న భావాలు ఉన్నాయా? లేవు. ఎందుకని లేవు? ఎలా తెలుసు నీకు? గాఢ నిద్ర స్థితిలో ప్రాణశక్తి ఉంది, శరీరం మనసు నిద్రపోయింది. అప్పుడు నాకు అసలు భావాలు లేవు, నేను నిస్సంగుడును, నిష్క్రియ, ఏ క్రియ లేదు నాకు. స్వప్రకాశం, అలానే ఉన్నాను నేను. నిరంజనం, సుఖంగా, ఆనందంగా, సంతోషంగా, హాయిగా ఉన్నాను. అందుకని నిద్రాసుఖాన్ని మనం ఎవరూ వదులుకోం. గమనించుకోండి. అంటే ఏంటి? ప్రాణశక్తి ఏదుందో దానికి ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. నిస్సంగ లక్షణాలు, నిష్క్రియాత్మకం, అలానే క్రియ లేదు, సంగమం లేదు, సుఖస్వరూపంగా ఉంది అని. అంటే క్రియ చేయట్లేదు కాబట్టి, దేంతో సంగమం లేదు కాబట్టి అది లేదు అనుకుంటున్నారేమో. కాదు, స్వప్రకాశం ఇది. దాన్ని ఎవరు వెలిగించక్కర్లేదు, దాన్ని ఎవరు బతికించక్కర్లేదు, దాన్ని ఎవరు పుట్టించక్కర్లేదు. దాని అంతటా అదే స్వప్రకాశం వెలుగుతోంది. గాఢ నిద్రా స్థితిలో మన ప్రాణశక్తి చక్కగా ప్రాణాన్ని బతికించి మన ఉంచింది. స్వప్రకాశం ఇది, దానంతటా అదే ఉంది. ఎలా ఉంది అది? దానికంటే నిరంజనం, సుఖస్వరూపంగా, సచ్చిదానందంగా, ఎటువంటి మలినములు, దోషములు, బంధములు, బాధలు, దుఃఖములు ఏమి లేకుండా ఉంది. అది ప్రాణశక్తి. ఇప్పుడు విలువ ఎలా ఇవ్వాలి? మనసు లేకపోతే శరీరం లేదు, దాన్ని పారేయటమే. కనుక మనసు లేని శరీరానికి విలువ లేదు. మనసుతో మరి అలానే శరీరం వదిలేయాలంటే శరీరం లేకపోతే అసలు తెలుసుకునే ఛాన్స్ లేదు. కానీ శరీరంకి ఎంత విలువ ఇవ్వాలి అంటే మనసు కంటే తక్కువ విలువ ఇవ్వాలి. మనసు కదకపోతే ఇది కదలదు. పోనీ మనసుకు విలువ ఇద్దామా? ఎంత విలువ ఇవ్వాలంటే అసలు మనసు ప్రాణశక్తే. ప్రాణశక్తి శరీరంతో కలిసి ప్రపంచంలో సంచరించటం వలన ఆ విషయాలు జ్ఞాపకాలుగా ముద్రలు పడినాయి, ఆ అనుభవాలు ముద్రలు పడినాయి. ఆ ముద్రలు పడినంత భాగము ప్రాణశక్తి అయింది. అంటే ప్రాణశక్తి లేకపోతే మనసు లేదు. అంటే ప్రాణశక్తి లేకపోతే మనసు లేదు, శరీరం లేదు. రెండింటిని తీసుకెళ్లి అవతల పారేయడం. శరీరాన్ని అయితే అవతల పారేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, పూడి చేస్తున్నారు. మనసు మరో జన్మ తీసుకుంటుంది, ఇంకో శరీరం. అంటే ప్రాణశక్తి లేకపోతే అసలు లేదు ఇప్పుడు ఇది. అంటే ఇప్పుడు అత్యంత విలువైంది ఏంటి? ప్రాణశక్తి. మరి అత్యంత విలువైంది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామా? అది తెలుసుకో, అదే నువ్వు. అది జ్ఞానము ద్వారా తప్ప ఏ విధముగానూ తెలుసుకోవటం కుదరదు అని అష్టావక్ర మహాముని చెబుతున్నారు. అది ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు. ఏది ఉంటే మనసుందో, శరీరం ఉందో, సృష్టి ఉందో, ఉన్నట్టు కనపడుతుందో, అనుభవం కనపడుతుందో, వీటన్నింటికి మూలమైన దాన్ని తెలుసుకోకుండా నశించిపోయే వీటిని పట్టుకెళ్తే నీకు సుఖం అసలు ఎందుకు దొరుకుద్ది? అందుకే నువ్వు దుఃఖాలకు లోనవుతున్నావు.
అదే ఆత్మజ్ఞానం చెప్పేది, ఆధ్యాత్మిక చదువు చెప్పేది. నీ అసలు స్వరూపాన్ని తెలుసుకో. ఇప్పుడు ఈ అసలు స్వరూపాన్ని తెలుసుకోకుండా మనకు అడ్డం పడుతుంది. అయమేవ హితే బంధ, అయమేవ హి ఇదే తే నీకు బంధము ఏంటది? సమాధిమనుతిష్టసి. సమాధి స్థితులను పొందటం అంటే సాధనలు చేస్తూ ఉంటారు. మంచి సాధకులు ఉంటారు చూడండి, సమాధి స్థితి ఎంతో గొప్పదని చెబుతూ ఉంటారు. అనేక రకాల ధ్యానాలు, అనేక రకాల పద్ధతులు, అనేక రకాల భక్తి విధానాలు, అనేక రకాలు ఇంకేదైనా సరే నువ్వు శరీరంతో చేసేటువంటి, మనసుతో చేసేటువంటి ఏ భక్తి విధానాలని ఇక్కడ డైరెక్ట్ గా అష్టావక్ర మహామని చెప్పింది మొత్తం అసలు ఆధ్యాత్మిక సాధనల గురించి. అసలు సమాధి స్థితి అద్భుతం అంటారు. సమాధి స్థితి ఏమండి? ఏమి లేదు, నువ్వు గాఢ నిద్రపోయిన స్థితే. ఇప్పుడు ఇంతగా సాధన చేసి మెలకువలో నిద్రపోతావు నువ్వు. సమాధి స్థితి అంటే సమాధి స్థితి అంటే ఏం లేదు, సాధనలో నిద్రపోతావు, నాకేం తెలియలేదంటావు. తెలియని స్థితి కాదది, ఎప్పుడూ తెలిసిన స్థితే జ్ఞానం అంటే. అలా నువ్వు ఊహాత్మకంగా దేవుణ్ణి సృష్టించుకొని, మతాలను సృష్టించుకొని, మార్గాలను సృష్టించుకొని, సాధనలు సృష్టించుకొని, రకరకాలు నువ్వే పెట్టేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నారే, ఇదంతా సృష్టి మాత్రమే. ఎలాంటి సృష్టి? నీ శరీరం లాంటి సృష్టి. వస్తుంది, పోద్ది, నశించిపోద్ది, శాశ్వతం కాదు. ఆధ్యాత్మిక సాధనా విధానాలు కూడా శాశ్వతం కాదని సమాధిని కొట్టేశారు ఆయన. అసలు సమాధి స్థితినే కొట్టేశారు ఆయన. సాధనా విధానాలన్నింటినీ తీసి అవతల పారేశారు. పారేయటం ఏంటి? తప్పని కాదు. ఆత్మజ్ఞానము తెలియని స్థితి కాదు. సమాధి స్థితిలో ఏం జరుగుతుంది, నిద్రాస్థితిలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. సమాధి స్థితికి వెళ్ళిపోయిన ఆయనకి మళ్ళీ శరీర ధ్యాస లేదు, మనోధ్యాస లేదు. ఇప్పుడు నిద్రపోయిన ఆయన ఏమయ్యాడు అదే అయ్యాడు. నువ్వు ఎన్ని తపస్సులు చేసి, ఎన్ని ధ్యానాలు చేసి, ఎన్ని రకాల హఠయోగాలు, ఎన్ని రకాల ప్రాణాయామాలు, ఎన్నో రకాలన్నీ చేసి ఇప్పుడు ఆ సమాధిలోకి వెళ్ళావు. ఏంటంటే ఏమో నాకు తెలియదు, నేను సమాధిలో ఎన్నాళ్ళు ఉన్నాను మీరు చెప్పండి అంటావు బయటకు వచ్చినాక. అండ్ నేను నెలలు ఉన్నానా, రోజులు ఉన్నానా, సంవత్సరాలు ఉన్నానా అని. నిద్రపోయినోడు కూడా అదే చెబుతున్నాడు. గడియారం చూసి చెబుతాడు, ఓహో ఇప్పుడు లేచానా అని. అందుకని అంటే ఇక్కడ దేన్ని తక్కువ చేయటం కాదు, సాధనా విధానాలన్నీ కూడా కల్పించబడినవే తప్ప అవి నువ్వు నీ ఇష్ట ప్రకారం చేసుకునేవే తప్ప. అందుకే మీకు చూడండి, అనేక మతాలు ఉంటాయి, అనేక విధానాలు ఉంటాయి, అనేక నమ్మకాలు ఉంటాయి, అనేక ఆచార సాంప్రదాయాలు ఉంటాయి, అనేక సాధనా విధానాలు ఉంటాయి. అందుకని మొత్తం కొట్టావతలు పారేశారు. అవన్నీ ఊరికినే వాహనాలు, నీకు ఇష్టమైంది ఎక్కుపో, దాంతో పని లేదు, అది నీ శరీరం లాంటిది. శరీరం నశించిపోయినట్టు అవి కూడా నశించిపోతాయి. కానీ జ్ఞానం అనంత ఆత్మశక్తి స్వరూపం ఏదుందో అది నువ్వు, స్వప్రకాశుడు నువ్వు. సమాధి స్థితి తెలియని స్థితి. నువ్వు అవన్నీ సాధించాలనుకోవటమే బంధం. ఇప్పుడు ఆ సాధనలన్నీ చేయటమే బంధం నీకు. అయమేవ హి ఇదే తే బంధ. నువ్వు ఇప్పుడు ఏమేం సాధనలు చేస్తున్నావు, జపాలు చేస్తున్నావు, నామాలు చేస్తున్నావు, సంకీర్తనలు చేస్తున్నావు, దేవుళ్ళని పెట్టుకున్నావు, మతాలను పెట్టుకున్నావు, మార్గాలను పెట్టుకున్నావు, ఎన్ని పెట్టుకొని నువ్వు అత్యున్నతమైన సమాధి స్థితి, దానికి మించింది లేదు సాధనా విధానాల్లో. అత్యున్నతం సమాధి స్థితి. నువ్వు ఎన్నైనా చేసుకుంటూ వెళ్ళు, అవన్నీ నువ్వు మనసుతో శరీరంతో చేసేయే. మనసుతో శరీరంతో చేసేయన్ని భౌతికంలో మనం చేసే భోగ శరీరంతో చేసేయన్ని అయ్యేగా. జ్ఞానం అలా తెలియని స్థితి కాదు, గాఢ నిద్రలో తెలియని స్థితి లాంటిది కాదు, ఏదో సాధించి దేని ద్వారానో వచ్చేది కాదు. అది సంపూర్ణ జ్ఞానం. ఏంటి? నిస్సంగము. దానికి దేనితోనూ అసలు సంబంధం లేదు. నువ్వే సాధనలు చేసినా దాంతో సంబంధం లేదు ఆత్మశక్తికి. నిష్క్రియ. నువ్వెన్ని రకాల భక్తి క్రియలు చేయి, ఏ క్రియలు చేయి, అసలు ఆత్మశక్తికి క్రియతోనే సంబంధం లేదు. అసలు క్రియ లేదు అక్కడ దానికి. త్వం స్వప్రకాశో. ఆ ఆత్మశక్తి ఏదుందో అది స్వప్రకాశము. నువ్వేదో దేవుడి చేత, ఏదో మతం చేత, ఏళ్ళ చేత, వాళ్ళ చేత పుట్టించబడేది కాదు అది, నువ్వు కనుగొనేది కాదు అది, ఆల్రెడీ ఉంది అది స్వప్రకాశం. నిరంజన. అది సుఖస్వరూపం. నువ్వు ఏ సాధనలతో పొందేటువంటి భావాలు, నీ కల్పనలు, నీ మహిమలు, నీ మాయలు, నీ గొడవలు, నీ గోళ్ళు అంతా నీ మనసు, నీ శరీరపు గారడీలు. అందుకని ఈ సాధనా విధానాలే నీకు బంధాలని చెప్పారండి. అంటే నేను ఏదో సాధించాలి, ఏదో పొందాలి. ఈ పొందాలన్న భావనే బంధం, ఏదో సాధించాలన్న భావనే బంధం.
ఆ భావంలో ఎంత దూరం చెప్పారు అష్టావక్ర మహాముని అంటే, అసలు ఎవరు ఎక్కడ ఎన్ని సాధనలు చేసినా సాధనా మార్గాలలో చెప్పబడేది అత్యున్నత స్థితి సమాధి స్థితి. మిగిలిన కింద చిన్న చిన్న భక్తులు ఏదో మొక్కుబడులు ఎవరిస్తారు. అసలు సమాధి స్థితిని కొట్టేశారు ఆయన. ఈ సాధనలు, ఈ సమాధి స్థితులు పొందటాలు, ఇవన్నీ చేయటాలు, ఇవన్నీ భిన్నత్వంగా వెళ్ళిపోతాయి. చూడండి, ఇప్పుడు ప్రపంచం చూడండి, మతాలుగా విడిపోయింది, దేవుళ్ళుగా విడిపోయింది, మార్గాలు సాధనలు గురువులుగా విడిపోయింది, ముక్కలు అయిపోయింది, ఎన్నో రకాలైపోయింది. నేను ఈ ఆత్మజ్ఞాన శీర్షికలు చెబుతూ మూఢనమ్మకాలు నమ్మబాకండి, ఇందులో ఏమీ లేవు, మోసపోతున్నారు అని మూఢనమ్మకాల గురించి చేస్తే ఇంతకుముందు ఎక్కడో ఏదో అట్లా చెబుతూ ఉంటాయి. అనవసరంగా తాయెత్తులు, తావేజులు, రంగురాళ్ళని పరుగులెత్తి మోసపోబాకండి అంటే నన్ను తిడతా కామెంట్లు పెడుతున్నారు. ఆయన ఏం చెప్పినాయి కాదు, ఆత్మజ్ఞానంలో చెప్పబడుతున్నాయి, అసలు సాధనలే లేవు అన్నారు ఆయన. అయితే సాధన చేయొద్దా అంటే ఆయన చెబుతుంది ఆత్మజ్ఞానులకు, ఆ స్థితిలో వాళ్ళకి ఆత్మజ్ఞానమే కావాలనుకున్న వాళ్ళకి, ఆ స్థితిలో వాళ్ళకంటే సాధించిన వాళ్ళకి కాదు. నేను ఆత్మజ్ఞానాన్ని నా స్వయం ప్రకాశమైనటువంటి నా మూలాధారమైనటువంటి ప్రాణశక్తిని నేను తెలుసుకుంటాను అన్న వాళ్ళకి ఇది అక్కర్లేదండి. మేము ప్రపంచంలో తిరుగుతాం, శరీరమే నేను అనుకొని బతుకుతాం, మేము కోరికలు వదలలేం, డబ్బులు వదలలేం, విషయాలు వదలలేం, ప్రపంచాన్ని వదలలేం అంటే వెళ్ళిపో, నీకు అసలు వర్తించదు అది. నిస్సంగో, నీకు ఏ సంగమము వద్దనుకుంటేనే ఇందులోకి రా. నిష్క్రియ, నీకు నాకు క్రియలేం వద్దు. క్రియలేం వద్దు అంటే చెయ్యొద్దని కాదు, నీ తిండి నువ్వు తినాల్సిందే, నీ శరీరం నువ్వు బతికించుకోవాల్సిందే, నీ బతుకు నువ్వు బతకాల్సిందే. కానీ అది క్రియ కాదు. నా మూల క్రియ ఏంటి అంటే నా అనంతత్వంలో ఉండటం, నేను అనంత ఆత్మశక్తిని అని తెలుసుకునేది నా మూల క్రియ. దానికోసం శరీరాన్ని ఉంచుకుంటాను అంతే, శరీరం నాకు విలువైంది కాదు అంటే రా ఇందులోకి. స్వప్రకాశో, నాకు అసలు ఏ ఆధారత లేదు, ఏ దేవుడు, ఏ మతం, ఏ గురువు ఏ లేదు, హాయిగా నేను అందులో స్వప్రకాశం, అలా నిరంజనుణ్ణి, సుఖస్వరూపుణ్ణి, అనంతాత్మ స్వరూపంలో ఓలలాడుతూ నాలో నేను ఉంటాను. కొత్త మతాలు సృష్టించను, మార్గాలు సృష్టించను, దేవుళ్ళను సృష్టించను, విధానాలు సృష్టించను, ఆచార సాంప్రదాయాలు సృష్టించను. యావత్ విశ్వాన్ని ఏకభావనతో, యావత్ విశ్వాన్ని ఎటువంటి విభేదము లేనటువంటి, ఎటువంటి పరిమితత్వము, విరోధము, విభేదము లేనటువంటి ఏకత్వ భావనలో, ఏకభావనలో చూస్తాను. అప్పుడు నాకు అసలు ఎక్కడ కనపడుతుంది ఇన్ని మతాలు, ఇంతమంది దేవుళ్ళు, ఇన్ని గొడవలు, గోడలు నాకెందుకు కనపడతాయి? గాఢ నిద్రలో ఉన్నోడికి ఏం కనపడింది? అలా ఏకత్వ భావనలో చూస్తాను. అనంత ఆకాశానికి ఏముంది? ఇప్పుడు మతాలు దేశాలు కొట్టుకుంటున్నాయి, ఆకాశం పట్టించుకుందా? మీరు సావండి, కొట్టుకునేవాళ్ళు కొట్టుకుంటారు, శరీర భావనలో కొట్టుకోండి, చావండి, పుడితే ఏంటి, ఉంటే ఏంటి, చస్తే ఏంటి. మీరు కొట్టుకు సావకపోయినా కాలంలో శరీరం చచ్చిపోద్ది. అందుకని ఇది ఆత్మజ్ఞానులకు చెప్పబడుతుంది. ఆత్మజ్ఞానులకు మూఢనమ్మకాలు వద్దు. శరీర భావనలో నీకు నచ్చింది చేసుకో, అదంతా కల్పనేగా. అసలు దేవుళ్లే కల్పన, సమాధులు, సాధనలే కల్పన అని ఆయన చెబుతుంటే, అలానే ఇవన్నీ వద్దా అంటే దేహభావంలో ఉన్నోళ్ళు ఎవరు ఏ స్థాయిలో నుంచి ఎలా నడుచుకురావాలనుకున్నారో మీ ఇష్టం వచ్చినట్టు నడుచుకురండి, ఎవరైనా నడుచుకురావచ్చు. ఆత్మజ్ఞానము మాత్రమే తెలుసుకోవాలనుకున్న ఆత్మజ్ఞాన మార్గాభిలాషులకి, ఆత్మజ్ఞాన మార్గ అన్వేషకులకి, ఆత్మజ్ఞాన మార్గములో సాగాలనుకునే ఆధ్యాత్మిక చదువుకునే వారికి మాత్రమే ఇవన్నీ చెప్పబడుతుంది. మిగిలిన వాళ్ళు మీకు నచ్చినవన్నీ నమ్మచ్చు, మీకు ఏది కావాలంటే అది నమ్మచ్చు. ఒకసారి మళ్ళీ శ్లోకాన్ని చెప్పుకుని శీర్షికను ముగించుకుందాం. నిస్సంగో నిష్క్రియోసి త్వం స్వప్రకాశో నిరంజనః అయమేవ హితే బంధః సమాధిమను తిష్టసి. సమాధిమను తిష్టసి. నిస్సంగో, నీకు ఎటువంటి సంగమము లేదు. నిష్క్రియోసి, ఎటువంటి క్రియాత్మకమైన స్థితిలోనూ నువ్వు లేవు, నీకు ఏ క్రియ లేదు. త్వం స్వప్రకాశో, నువ్వు స్వయం ప్రకాశకుడువు, స్వయం ప్రకాశరాలువు. అంటే స్త్రీ పురుష భేదం ఉండదు అక్కడ, ఊరికిన విషయానికి వినేది స్త్రీ పురుషులు కాబట్టి చెబుతున్నా. త్వం స్వప్రకాశో, నీ అంతటా నువ్వు ఉన్నావు. నీకు పుట్టుకకి నిన్ను పుట్టించేవాళ్ళు చంపేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు శాశ్వతం, ఎప్పుడు స్వయం ప్రకాశంగా ఉంటావు. నిరంజనః, ఎప్పుడు సుఖంగా, ఆనందంగా, సచ్చిదానందంగా, ఎటువంటి మలినత్వము లేకుండా ఉంటావు, శుద్ధంగా ఉంటావు, శుద్ధతత్వంగా ఉంటావు.
ఇటువంటి నీ స్వరూపానికి బంధం ఏంటి అంటే అయమేవహి, ఇదే నీకు బంధం. తే నీకు బంధము ఏంటి? సమాధిమను తిష్టతి, సమాధిమను తిష్టసి. సమాధి లాంటి సాధనలేవో నేను చేసుకొని ఇవన్నీ పొందాలి, నేనేదో పొందాలి, సాధించాలి అనుకుంటున్నావు, అదే నీకు బంధం. అసలు నువ్వు ఆల్రెడీ పొందే ఉన్నావు, నీ స్వరూపం అదే. నువ్వు రోజు గాఢ నిద్రలో అక్కడికి వెళ్తున్నావు, జస్ట్ నువ్వు తెలుసుకుంటే చాలు, అదే జ్ఞానం. అందుకని నిన్ను నువ్వు మరిచిపోయి నిద్రలోకి వెళ్ళిపోయినట్టుగా నువ్వేదో సాధనల్లోకి కాసేపు ఆ దేవుళ్ళలోకి కాసేపు ఈ దేవుళ్ళలోకి లీనమైపోయి నీ ఎరుక నీకు లేకుండా నువ్వెక్కడో ఏ ఎరుకల్లోకి సూక్ష్మ శరీర యానాలు చేసి వస్తాను, ఆ మహిమలు కనపడి ఈ మాయలు కనపడి ఎన్ని ప్రాపంచిక విషయాలు కనపడినట్టేగా, ప్రాపంచిక అనుభవాలు అనుభవించినట్టేగా. ఏది జరిగినా ఈ మహిమల మాయలన్నీ ఏముంది అందులో? ఇక్కడ వస్తువుల్లాగానేగా, ఇక్కడ దృశ్యాల్లాగానేగా. అలా నిన్ను నువ్వు కోల్పోయి ఇంకో దాంట్లోకి వెళ్ళకో. నువ్వు స్వప్రకాశము, స్వయం ప్రకాశము, ఎప్పుడు నీతో నువ్వు ఉండు, నీ ఎరుకలో నువ్వు ఉండు, నీ ఉనికిలో నువ్వు ఉండు. ఆ ఉనికే నువ్వు, ఆ ఎరుకే నువ్వు, నీ స్పృహే నువ్వు. ఆ స్పృహ దాటి నీ స్పృహ కోల్పోయి ఇంకో చోటకి వెళ్ళింది అంటే అదే బంధం నీకు. నీ ఎరుక కోల్పోయి ఆ ఎరుక ఇంకొక ఎరుక అయిపోయిందంటే ఇంకో దేవుడు, ఇంకో మతం, ఇంకో మార్గం, ఇంకో తినేదో, ఇంకో అనుభవించేదో నీ స్పృహ ఎరుకలో ఉందనుకో. ఇప్పుడు నువ్వు అది అయిపోయావు, అదే బంధం నీకు. అది సాధనైనా అంతే, దేవుడైనా అంతే, ఏదైనా అంతే, తినేదైనా అంతే, అనుభవించేది. అందుకని శరీర భావం మనోభావంలోకి వచ్చేసావు. అందుకే మహిమలో మాయలు ఆత్మజ్ఞానులకు ఉండవు, ఆత్మజ్ఞాన మార్గంలో అసలు ఉండవు. వాటిని ఇష్టపడేవాళ్ళు, ఉండవని నమ్మేవాళ్ళు, ఏంటి మాయలు, మహిమలు, మూఢనమ్మకాలు, మూఢత్వాలు ఇవన్నీ నమ్మేవాళ్ళు ఆత్మజ్ఞాన మార్గమునకు పనికిరారు. ఇవన్నీ మహాత్ములు చెబుతున్నాయి, నేను చెబుతున్నాయి కాదు. ఆత్మజ్ఞాన మార్గం, ఆధ్యాత్మిక చదువు కావాలంటే మీరు చక్కగా దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. మొదటి నేను శరీరము, రెండవ నేను మనస్సు, మూడవ నేను ప్రాణశక్తి. కానీ అసలు నేను అదే. ఇన్ని నేనులు, ఇవి ఛాయా నేనులు. మనం నుంచున్నప్పుడు నీడ పడుతుంది, నీడ ఉందా అక్కడ? నీడ ఏం చేస్తుంది? ఒక మనిషి నీడ నేల మీద పడింది. మనం లైటింగ్ వైపు నుంచి ఉంటే ఆపోజిట్లో నీడ పడుతుంది. లైటింగ్ మన మీద నుంచి వెళ్ళి నీడ క్రియేట్ చేస్తుంది. నీడ ఎక్కడుంది? ఏముంది నీడ? మన నీడది. ఊరికే మనం లైటింగ్కి అడ్డం ఉండటం వల్ల పడింది. కానీ నీడకే విలువ లేదుగా. ఒరిజినల్ ఎవరు? మనిషి. అలాగే ఒరిజినల్ ప్రాణశక్తి. ప్రాణశక్తి లేకపోతే మనసు లేదు, శరీరం లేదు, ఇవి నీడలు లాంటివి. అందుకని దానికి అంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇచ్చి అసలు నీ స్వరూపాన్ని తెలుసుకో. నీడలు పట్టుకొని నిజం అనుకొని తిరుగుతున్నావు. నీడలు పట్టుకొని నిజమని తిరుగుతున్న నువ్వు మళ్ళీ కొత్తగా దేవుళ్ళని, మతాలని, సాధనలని నీడలు తయారు చేసుకుంటున్నావు. అవి నీళ్లే, అవి శరీర భావం మనోభావంలో ఉంటాయి. అందుకని ఒక్కసారి నీలోనే ఉన్నటువంటి నీ స్వయం ప్రకాశక స్థితికి వచ్చేసే, అదే అనంత ఆత్మస్థితి అని చెబుతున్నాడు. ఇది ఎవరిని విమర్శించేది కాదు, ఇది కాదు, సత్యం అది. అలానే సాధన చేసేవాళ్ళు, తెలియని వాళ్ళు కింద నుంచి రావాల్సిందే. సాధన చేసుకుంటారండి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మీ నమ్మకాలతో సాగుతారండి. కానీ అనంత ఆత్మస్వరూప విధానం ఇది. నువ్వు అనంతాత్మస్వరూపుడు, స్వయం ప్రకాశుడు. ఆ విషయాన్ని ఈ శ్లోకంలో అష్టావక్ర మహాముని చెప్పారు. అష్టావక్ర మహామునికి, జనక మహారాజుకు, ఎందుకంటే ఆయన ద్వారానే ఇది అసలు చెప్పబడింది, ఆయన కోసమే చెప్పబడింది. ఆయనకి చెప్పకపోతే ఇది మనకు కూడా అందేది కాదు. వీరిద్దరి పాదములకు నమస్కరిస్తూ ఈ శీర్షికని ఇక్కడికి ముగించుకుందాం. మరలా మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం. జ్ఞానము స్వయం ప్రకాశము, అదే నీ ప్రాణశక్తి, అదే నీ ఆత్మశక్తి. ఆ శక్తి స్వరూపం నువ్వే, సర్వవ్యాపకమైంది అదే. దాన్ని అర్థం చేసుకోవటమే తప్ప, జ్ఞానంగా దాన్ని గ్రహించి అర్థం చేసుకోవటమే తప్ప, ఏ సాధనలతోనూ తాధ్యాత్మ్యత చెందేసి దానిని మర్చిపోయి సాధనలే నిజం అనుకొని, సాధన విధానాలు నిజం అనుకొని, సాధనలో గమ్యాలు ఇవన్నీ నిజం అనుకొని వెళ్తే పక్కదారిపోతున్నాం, అది బంధం అయిపోతుంది అని చెప్పారు. అలా చాలామంది బోల్డ్ బంధాలు ఏర్పరచుకుంటారు. ప్రపంచం అంతా మతాలు, మార్గాలు, వాళ్ళు నిర్మించుకునే ప్రార్థనాలయాలు, విధానాలు అన్ని బంధాలేగా. ఆ బంధాలు వదలరు చూడండి, కొట్టుకు చచ్చిపోతారు వాటి కోసం. ఇవి తెలిసి మహాత్ములు ఎప్పుడో చెప్పారు. అయితే ఆత్మజ్ఞానం వరకు వచ్చే వరకు అవన్నీ అందరూ చేసుకుంటానే ఉంటారు. తప్పు లేదు, రైటు లేదు. శరీర భావంలో తప్పులు ఎక్కడ ఉంది? అసలు శరీరమే నశించిపోద్ది.
మనోభావంలో తప్పులు ఎక్కడ ఉన్నాయి? అదొక సృజనాత్మకత, అనేకంగా ఊహించుకుంటూ వెళ్ళిపోతానే ఉంటుంది. అంటే ఆత్మజ్ఞానానికి వచ్చే వరకు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకున్న వాళ్ళు మూఢనమ్మకాలు, మహిమలు, మాయలు ఇటువంటివి వదలగలిగితే అది అర్థం అవుద్ది. వదలలేని వాళ్ళకి అది అర్థం కాదు. కావాలంటే వినొచ్చు ఎవరైనా. ఇది సత్యము, ముమ్మాటికి సత్యము. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం. నేను చెప్పినవి నా సొంత విశ్లేషణలు. ఏమైనా నేను తప్పు చెప్పాను అనిపిస్తే నన్ను దయచేసి క్షమించి వదిలేయండి. ఏదైనా మీకు అర్థమైతే తీసుకొని మీ జీవితంలో ఆచరించుకోండి. శుభమస్తు.